శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవ్యే నమః. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి షూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవస్థానమునందు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమ నాడు అష్టోత్తర క్షీర కలశాభిషేకాన్ని అమ్మవారికి చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. ఈ మాఘమాసం అనేటువంటిది శివకేశవులకే కాకుండా అమ్మవారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. మాఘమాసం అనేటువంటిది పుణ్య నదీ స్నానాలకు కానీ అలాగే సముద్ర స్నానాన్ని కానీ మాఘ పౌర్ణమి అత్యంత విశేషముగా చెప్పబడుతూ అమ్మవారిని దేవతా అర్చన అంటే ఏ రూపమైనా కావచ్చు ఆ దేవతామూర్తిని యొక్క అర్చించడం వల్ల ఈ మాఘ పౌర్ణమి రోజున విశేషమైనటువంటి శుభ ఫలితాలన్నింటినీ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మాఘ పౌర్ణిమ అందులో ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినం కూడా మనకందరికీ కూడా రాబోతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో అమ్మవారికి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవికి అష్టోత్తర క్షీర కలశాలు అంటే 108 కలశాలలో పాలన్నీ కూడా పోసి దాన్ని ఒక కలశ రూపంలో పెట్టుకొని శిరస్సును ధరించి నగరంలో మొత్తం అంతా కూడా ఉత్సవంలాగా అమ్మవారి యొక్క ఆ క్షీర కలశాన్నంతా కూడా నగరోత్సవంగా తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ 108 కలశాలని క్షీర కలశాలన్నింటినీ కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భక్తులందరూ కూడా ఎర్రటి వస్త్రాలు ధరించి దీక్షగా ఈ వస్త్రాలు ధరించినటువంటి భక్తులందరూ కూడా క్షీర కలశాన్ని శిరస్సును పెట్టుకొని ఈ ఊరంతా కూడా ఈ నగరంలో అంతా కూడా ఉత్సవంగా వెళ్ళి తర్వాత దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి అష్టోత్తర క్షీర కలశాలన్నింటినీ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి మహాచండీ యాగాన్ని చేయడం జరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణిమ అత్యంత విశేషం. అంటే మనకి శాస్త్రం ఒక మాట చెబుతూ ఉన్నది, కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక. వారెవరో చేస్తున్నారు కదా అని అనుకోవడానికి లేదు. కర్త ఆ ఎవరైతే చేసేటువంటి ఆయన ఉన్నారో కర్త, కారయిత దానికి కారమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రేరకస్య ఈ ప్రేరేపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనుమోదక ఆమోదం తెలిపినటువంటి వాళ్ళు ఎవరున్నారో వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి అలాగే మనకి చేయడానికి శక్తి లేకపోయినా చూసినా ఈ యొక్క మంత్రాలన్నింటినీ కూడా శ్రవణం చేసినా విన్నా కూడా వారి అందరికీ కూడా వాడి మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధింపజేసి అమ్మవారు వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తుంది అని మనకి శాస్త్రవచనం. కాబట్టి ఈ అత్యంత విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి రోజు భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని చండీ యాగాన్ని వీక్షించి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.